హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనండి ఈజీగా చేసుకోవచ్చు. సరే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ముందుగా మనం బౌల్ పెట్టుకుని అందులో 1 కప్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు అందులో బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు చిటికెడు, జస్ట్ మనం ఒక 1 పించ్ వేసుకోవాలంతే. ఇదంతా కూడా మనం సేవ్ చేసేసుకోవాలి. ఇలా తీసుకుని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకుని అందులో నేను 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను. అంటే నేను మిక్సీ కొట్టక ముందు పౌడర్ కాకుండా షుగర్ తీసుకున్నాను. మీరు పౌడర్ షుగర్ తీసుకుంటే కనుక 1/2 కప్పు తీసుకోండి. ఇప్పుడు అందులో 1/2 కప్పు పెరుగు, ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీని అంతటినీ కూడా మనం బాగా ఒక ఫోమీ టెక్చర్ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా రావాలి మనకి. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం, కేక్ బ్యాటర్. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని ఈ మిక్చర్ అంతా కూడా మనం అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మైదా మనం కలుపుకున్న పౌడర్ ఉంది కదా, అదంతా కొద్దిగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఒకేసారి అంతా వేసుకోవద్దండి, అలా వేసుకుంటే మనకు ఉండలు కట్టేస్తుంది. ఇలా మనం కొంచెం 2 టీ స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటూ ఉంటే 2 స్పూన్లు మనకి ఈజీగా మనం బ్యాటర్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా వేసుకుని లంప్స్ లేకుండా బాగా స్మూత్గా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలి, అంతవరకు మనం తిప్పుకోవాలి. నా దగ్గర విస్కర్ లేదు, సో నేను ఇలా చేస్తున్నాను. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో తిప్పుకున్నా పర్వాలేదు. విస్కర్ కన్నా ఇది చాలా బాగా వస్తుంది. విస్కర్ లేని వాళ్ళు కూడా మనం ఈజీగా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది చాలా స్మూత్గా. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని దానికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని అందులో ఇలా మైదా వేసుకుని కోట్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కేక్ అడుగంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీ దగ్గర ఇంకా చిన్న బౌల్ ఉంటే కనుక చిన్న బౌల్ పెట్టుకుంటే మనకి కేక్ కొంచెం ఎత్తుగా కొంచెం బ్రెత్లో వస్తుందన్నమాట. వెడల్పుగా పెట్టుకుంటే మనకి అంత లావుగా రాదు. సో నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నానండి, నా దగ్గర ఇది ఉందని చెప్పి. ఈ విధంగా మనం ఒకసారి ఎటువంటి లంప్స్, ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ని తీసుకుని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. దానికి ఉన్న గ్యాస్ కట్ మనం రిమూవ్ చేసేసి బెల్ట్ రిమూవ్ చేసి కింద మనం స్టాండ్ లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక 5 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకోవాలి కుక్కర్ని. ఇప్పుడు అందులో మనం ఈ కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 45 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి సిమ్లో, లో ఫ్లేమ్లో. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి టైం దగ్గర పడుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుంటే నాకు ఏదైనా మన దగ్గర నైఫ్ కానీ ఇలా సూది కానీ ఇందులో పెట్టుకుని చూస్తే మనకి స్టిక్కీగా ఉందండి కొద్దిగా. సో ఇంకో 5 మినిట్స్ బేక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి 5 మినిట్స్ అయిపోయిందండి. మనకి బేక్ అయిపోయింది మొత్తం, చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని బౌల్తో పెట్టి మనం చూసారు కదా, మన కేక్ ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తుందో. అక్కడక్కడ లైట్గా స్టిక్కీ ఉంటుంది, అంతగా ఏం కాదండి. చూసారు కదా మనకి ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తుందో. బటర్ పేపర్ ఉంటే మనకి ఇంకా బాగా వస్తుందండి కేక్. ఇలా అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి మనం. స్పాంజీగా ఉంది కదా, మనకి ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో కేకు. నేను ఇంకొంచెం చిన్న దాంట్లో వేసుంటే ఇంకా మనకి కొంచెం ఎత్తుగా వద్దును, అప్పుడు ఇంకా బాగా తెలుద్దును. నేను కొంచెం పెద్ద దాంట్లో వేయడం వల్ల మనకి కొంచెం బ్రెత్ అనేది తక్కువ వచ్చిందనమాట. చూసారు కదా, స్పాంజ్ లాగా ఉంది. ఇప్పుడైతే మనం కట్ చేసి చూద్దాం ఒకసారి. ఒకసారి నొక్కుకొని చూస్తే మనకి అసలు ఎక్కడ కూడా చేతికి అంటుకోవట్లేదండి. మొత్తం మనకి చక్కగా ఎక్కువ అలానే ఆయిల్ కూడా లేదు, చాలా స్మూత్గా ఉంది, ఫ్లఫీగా.
ఒకసారి కట్ చేసి చూద్దాం ఇప్పుడు. నాకైతే లోపలంతా కూడా చాలా బాగా ఉడికిందండి. చాలా స్పాంజ్ లాగా వచ్చింది కేకు. బేకరీలో ఎలా ఉంటుందో అలాగే ఉంది సేమ్. సో మనకి కేక్ ఇలా రెడీ అయింది. చూసారు కదా లోపలంతా ఎంత లేయర్గా బాగా ఉడికింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది కేకు. మీరు కూడా ఇంట్లో బేసిక్ కేక్ కదా ఇది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీరు ఈజీగా ఇంట్లోనే వెనిలా స్పాంజ్ కేక్ తయారు చేసుకోవచ్చు వితౌట్ ఎగ్. తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.